యుద్ధ విమానాలు, మిగ్ విమానాలు. బట్ అదే మిగ్గుతో F-16 లాంటి సూపర్ సోనిక్ విమానాన్ని పేల్చేశాడు అభినందన్. ఆ ఎక్స్పర్టైజ్ అనేటటువంటిది మన డిఎన్ఏలో ఉంది. భారత డిఎన్ఏలో మహాభారత రామాయణాల దగ్గర నుంచి మన డిఎన్ఏలోనే యుద్ధం అనేటటువంటిది ఉంది. చేతిలో ఉన్న చిన్న ఆయుధంతోనైనా సరే పెద్దవాళ్ళ తలపగల కొట్టడం ఎట్లాగో మనకు తెలుసు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది భారత సైనికుల వల్ల, అందుకే స్వాతంత్రం ఇవ్వబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ తరపున పనిచేసింది భారత సైనికులే. బ్రిటన్ బాగుపడిందంటే, రెండు యుద్ధాల్లో అది నిలబడిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ భారత సైనికులు. బ్రిటన్ సైనికులకి అంత దమ్ము లేదు, అంత శక్తి లేదు. మనకేంటి తరతరాలుగా ఎన్నో జాతులు మన మీదకి వచ్చి దాడులు చేయటం, వాళ్ళని తట్టుకోవడం, నిలబడటం, చంపడం. ఒక్క శివాజీ అనేటటువంటి వాడు 50,000 మంది సైన్యం ఉన్నటువంటి వాళ్ళ మీదకెళ్ళి 5,000 మంది సైన్యంతో చంపినటువంటి ఘటనలు ఉన్నాయంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది మన చరిత్రలో ఉంది, మన నరనరాన ఉంది. అదే ఇక్కడ పాకిస్తాన్ విషయంలో మనం చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే చైనా వాడికి వచ్చేటప్పటికి 2 వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, వాడు పవర్ఫుల్ వెపన్స్ తన దగ్గర పెట్టుకుని బీటా వెర్షన్స్ని వీళ్ళకిస్తాడు అన్నటువంటిది ఒక ఇది ఉంది, డౌట్. రెండవది, వాడికే అనుభవం లేదన్న పాయింట్ రెండోది ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం అన్నది కాలం డిసైడ్ చేయాలి కానీ, ఎందుకంటే చైనా యుద్ధం చేయలేదు కాబట్టి తెలియదు ఎవరికి దాని ఒరిజినల్ సత్తా ఏంటనేది. S-400 కూడా మందేనా సార్ ఈసారి? దీంట్లో S-400 కీలక పాత్ర. S-400 అనేది రష్యా. ఇక్కడ రష్యా వాడు దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు దాని పేరేంటి, ఇజ్రాయెల్ వాడికి ఐరన్ డోమ్ అంటే అదేదో సినిమాలో చూపెట్టినట్టు డోమ్ ఎట్టా పెట్టి ఉండదు. ఐరన్ డోమ్ మీన్స్ చుట్టూ దాన్ని చిన్న దేశం